ఓట్లకి సంబంధించి చోరీ జరుగుతోంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడ్డారు. హుహు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు కూడా ఆయన చూపించటం, బీజేపీ మీద నింద మోయటం. అసలు నిజంగా ఓట్ల చోరీ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటారు? 3 విషయాలు మనకి అర్థం కాక ఎంతో గందరగోళం చేసుకుంటున్నాం. పెద్ద మళ్ళీ రాజకీయం ఏం చేస్తున్నాం? వాస్తవాలు, పరిష్కారం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళనొకడు తిట్టుకోవడం. అంతే. అవును. తూ తూ మేమే అని చెప్పంటారు సినిమాలో ఉన్నట్టుగా, అవును. టీవీ షోలో ఉన్నట్టుగా. ఓటర్ల జాబితాలో తప్పులున్నమాట వాస్తవం. ఇక మొట్టమొదటి బయట పెట్టింది ప్రజాస్వామ్య పీఠం. ఎస్. 1999లో ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో 10-12% పొరపాటు ఉండేవి. పొరపాటు అంటే ఉండవలసిన పేరు లేకపోవటము, తీసేయవలసిన పేరు తీసేయకపోవటము, రెండు కలిపి 10-12%. పట్టణ ప్రాంతాలు 45% దాకా పొరపాట్లు ఉన్నాయి. పట్టణాల్లో పక్కింటి వాళ్ళకి తెలియదు, అవును. పేరు రాయించుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. అవును. ఎవరు దాని గురించి పట్టించుకోవాలి. అది 2004కి వచ్చేసరికి గ్రామ ప్రాంతాల్లో 12% వల్ల 5%కి తగ్గినాయి పొరపాటు. ఓకే. పట్టణాలు 45% వల్ల 10-12%కి తగ్గినాయి. 1% పొరపాటున కూడా దాన్ని పొరపాటు సరిదిద్దే ఏర్పాటు చేయాలి. కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, పొరపాట్లు ఉన్నవి. ఇంత పెద్ద ప్రక్రియలో ప్రపంచంలో ఏ దేశంలో పొరపాట్లు దొరుకుతాయి. మన దేశంలో ఎంత అసమర్థ పాలన ఉందో మనకు తెలీదా? ఇప్పుడే అనుకున్నాం కదా. వాచ్ చూడడం తెలియని వాళ్ళు రేపు గవర్నమెంట్ ఉద్యోగం అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ? మనకెంత అసమర్థత ఉందో, అవినీతి ఉందో, పరిపాలన యంత్రాంగంలో అలసత్వం ఉందో మనకు తెలీదా? కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి పొరపాట్లు. పొరపాట్లు సవరించాలి. 2, ఎవరు సవరించాలి? దీనికేదో ఎన్నికల సంఘం అక్కడ ముగ్గురు కూర్చున్నారు, వాళ్ళేదో త్రిమూర్తులు అక్కడ కూర్చున్న హామని మంత్రం వేస్తే సినిమాలాగా మొత్తం మారిపోతుంది అనుకుంటున్నాం. కాదు, ప్రభుత్వాలే కదా. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నది. రైట్. ఎన్నికల నిర్వహణ వేరు. కానీ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఈ 2 నెలల్లో జరగవు. ఒకసారి అసలు ఎలక్షన్ నోటిఫై చేశాక ఓటర్ల జాబితాలో మార్పులు ఉండవు అసలు. మిగతా 10 నెలల కాలం, 4 ఏళ్ల 10 నెలల కాలం జరిగేది ఓటర్ల జాబితా ప్రక్రియ. ఎవరు చేస్తారు అది? మీ జిల్లా కలెక్టర్ ఆధీనంలోనే. చాలా జాగ్రత్తగా చెప్తాను. జిల్లా కలెక్టర్ని జిల్లా ఎన్నికల అధికారి అంటారు. చట్ట ప్రకారం ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి చట్టంలో చాలా పాత్ర ఉన్నది. అలాగే మహానగరాలు అయితే, హైదరాబాద్ లాంటి నగరాలు అయితే మున్సిపల్ కమిషనర్, ఆయన జిల్లా ఎన్నికల అధికారి. మామూలుగా అయితే జిల్లా కలెక్టర్ 100కి 90 సందర్భాల్లో, 95 సందర్భాల్లో. మహానగరాల్లో జిల్లా ఎన్నికల అధికారి ఆయనే. ఆయన ఆధ్వర్యంలో 300 మంది అధికారులు ఉంటారు. జిల్లా కలెక్టర్ అనుకోండి, ఆర్డీఓలు ఉంటారు. ప్రతి డివిజన్కి ఉంటారు. ఆర్డీఓ కింద పూర్వం తహసీల్దార్, ఇప్పుడు తహసీల్దార్ అంటున్నాం, ఎంఆర్ఓ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అంటే మీ ఓటర్ల జాబితాకి పేరు పెట్టాలన్నా తీసేయాలన్నా వెళ్ళేది ఆయనకి వెళ్తుంది ముందు. రైట్. ఓకే. ఆయన ఈ పేరు పెట్టాలా తీసేయాలా, కిషోర్ గారు అప్లికేషన్ పెట్టారు, కరెక్టా కాదని చెప్పడానికి కొన్ని పద్ధతి ఉన్నది. నోటీస్ బోర్డులో పెడతారు, వారం రోజులు టైం పెడతారు. తర్వాత ఎవరిని ఎంక్వైరీకి పంపిస్తారు. కిషోర్ గారు ఈ అప్లికేషన్ పెట్టాడు, ఆయన అక్కడ ఊళ్ళో ఉంటున్నాడా, మరి దీర్ఘకాల నివాసం ఉంటున్నాడా, ఓటర్కి అర్హుడా కాదా నిర్ణయించి ఆ నివేదిక వచ్చి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి రూల్స్ పెడతారు. అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు కూడా వింటారు, విని నిర్ణయం చేస్తారు. అప్పుడు ఓటర్ల జాబితాలోకి ఆయన పేరు ఎక్కుతుంది. ఆయన పైన ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్డీఓ ఖరారు చేస్తారు. ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుతారు. అంతకుమించి వెళ్ళదు అసలు. ఓకే. జిల్లా కలెక్టర్కి కూడా ఈ పేర్లు రావు. జిల్లా కలెక్టర్ చాలా ఎక్కువ. జిల్లా కలెక్టర్ ఆధీనంలో జరుగుతుంది. ఓకే. ఆయన కింద జరుగుతుంది, ఆయన పర్యవేక్షిస్తాడు జరుగుతుంది. అంతే తప్ప ఏదో జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం సంబంధమే లేదు అసలు. జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘానికి వాళ్ళు ఏంటంటే ఈ రకమైన పద్ధతులు పాటించడానికి ఆదేశం ఇస్తారు అంతే. అంతకుమించి ఏం తెలియదు వాళ్ళకి ఏ సంబంధం లేదు. 1 కోటి మంది యంత్రాంగం ఉంది భారతదేశంలో, ఎన్నికలు నడిపే యంత్రాంగం. 1 కోటి మంది అంతా కలిపితే 1 కోటి మంది ఉంటారు వివిధ రూపాల్లో. ప్రతి పోలింగ్ బూత్కి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు. ప్రతి పోలింగ్ బూత్కి మళ్ళీ పార్టీలకి మీ ఏజెంట్లు పెట్టమని కోరి వాళ్ళు ఏజెంట్లు పంపించవచ్చు. రికగ్నైజ్ పార్టీ, గుర్తింపు పొందిన పార్టీ. రైట్. ఈ పేరు ఏం చేస్తారని చెప్పి చూసే అధికారం ఉంది వాళ్ళకి. ఇంత వ్యవస్థ ఉంది. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో జరిగేది కాదు. ఓకే. ఇది ఎన్నికల సంఘం చేతుల్లో ఉండేది కాదు. కాగితం మీద అక్కడ కనిపించినా కూడా ఎంత. ఇప్పుడు మీ జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు ఆధీనంలో పనిచేస్తున్నారు? ఎన్నికల సమయం 2 నెలల పాటులో కాదు, 4 ఏళ్ల 10 నెలల కాలం ఎవరు ఆధీనంలో పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్ని పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఆర్డీఓని పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఎంఆర్ఓని పెట్టేది మీరు, తీసేసేది మీరు. మున్సిపల్ కమిషనర్ పెట్టేది మీరు, డిప్యూటీ కమిషనర్ పెట్టేది మీరు, తీసేసేది మీరు. ఓకే. ఇప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చింది? కర్ణాటకలో ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపణ చేశారో వారి చేతుల్లో ఉంది. ఇది ఎంత చోద్యం ఇది.
మూడో అంశం రైట్. ఇందాక చెప్పాను, ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా సవరించాలి. ఆ పొరపాట్లు పెట్టిన వాడిని మొట్టమొదటి లోక్సభ. అవును. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, అవును. వివిధ ప్రాంతాలు, కలకత్తాలో, ఈ 5 ప్రాంతాల్లో చేసి అన్ని చోట్ల కూడా సుమారుగా కాస్త అటు ఇటుకి తప్పులు ఉన్నాయి. కాబట్టి దీని మీద గట్టిగా దండెత్తి అప్పటి నుంచే ఈ ఓటర్ గుర్తింపు కార్డులు అందరికీ పంపిణీ అప్పటి నుంచి మొదలైంది. ఓకే. అప్పటిదాకా పైలట్ బేస్ మీద చేశారు. గట్టిగా మనం తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఉమ్. అప్పటి నుంచే పోలింగ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఓటర్ లిస్టులో ఓటరు ఫోటో ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో నాకు తెలిసి ఓటర్ లిస్టులో ఓటర్ ఫోటో ఉండదు. ఉహుం. ఇన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ అనే రూల్ ఏర్పాట్లు ఉన్నాయి. అవును. మూడో అంశం, ఓటర్ల జాబితాలో పొరపాటునే సవరించాలి. ఒక్క తప్పున్నా కూడా తప్పుని సవరించాలి. కానీ ఓటర్ల జాబితాలో పొరపాట్లు వేరు, ఓటు చౌర్యం వేరు. అది ఓటర్ల జాబితా పొరపాటు ఉందంటే దొంగ ఓట్లు పడుతున్నాయని కాదు అర్థం. ఉమ్. పోలింగ్ ప్రక్రియలో చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి, పారదర్శకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఉమ్. పార్టీలకి లేకపోతే అభ్యర్థులకి వాళ్ళ ఏజెంట్లు ప్రతి స్థాయిలో కూర్చున్న ఏర్పాట్లు ఉన్నాయి. ఉమ్. ఓటేసేటప్పుడు మీరు గమనించుంటారు, ఏమన్నా అక్కడ పోలింగ్ ఏజెంట్లు కూర్చుంటారు. పోలింగ్ ప్రతి ఏజెంట్ పోలింగ్ బూత్లో. కూర్చుంటారు. అవును. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కాదు, ఎన్నికల సంఘం వాళ్ళు కాదు, మీ పార్టీలకు అభ్యర్థుల సంబంధించిన వాళ్ళు, వీళ్ళ వాళ్ళు, పార్టీల వాళ్ళు. yes. మీకు గుర్తింపుకు ఓటర్ గుర్తింపు కార్డు, ప్రపంచంలో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పటిదాకా ఓటర్ గుర్తింపు కార్డు పెట్టలేకపోయినారు వాళ్ళు. ఓకే. మన గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఉమ్. కొన్ని ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదంటే మరో కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు, మరొకటి రకరకాల ఫోటో గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ చూస్తారు, ఎస్. ఇక్కడ ఏజెంట్ చూసుకుంటారు, అవును. పోలింగ్ సిబ్బంది చూసుకుంటారు, అవును. పైన పర్యవేక్షిస్తారు. ఈ ఏర్పాట్లు ఉండటం చేత దొంగ ఓటు దాదాపు లేదు. ఒకప్పుడు ఉండేది కొద్దిగా. ఒకప్పుడు ఏముండేదంటే బూత్ క్యాప్చరింగ్ ఉండేది, ఉమ్. ఈ బ్యాలెట్ బాక్సులు ఉండేవి, బూత్ క్యాప్చరింగ్ అనేది జరిగేది. బాగా బలం ఉన్న చోట్ల చివరి గంటలో వచ్చేసి ఎట్లాగా ముద్దేసి పెట్టేసేవాడు. ఇప్పుడు అలా పెట్టడం కూడా సాధ్యం కాదు. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఉమ్. అది ఒకసారి మీరు నొక్కాక మళ్ళీ 20 సెకండ్లో ఎంత ఉంటుంది, అప్పుడు దాకా మళ్ళీ ఇంకో నొక్కినా వెళ్ళదు. వివిప్యాట్ల విషయంలో చాలా గొడవ జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఓట్లు రాలేదు అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ వాటి కిందకే వస్తాయి కదండి. ఇంతవరకు ఎక్కడా కూడా నిరూపించదగ్గ ఆధారంతో ఏమీ రాలా. ఊరికే ఏదో మనకి సోషల్ మీడియాలో రకరకాల మాట్లాడుకోవడం తప్ప. నేను ఓటేసినప్పుడు చూస్తున్నాను వీవీప్యాట్లో నేను ఏ గుర్తుకు వేసానో ఆ గుర్తు వస్తుందో లేదో వస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడు పొరపాటు చూడాలి. దానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఇంత శాతాన్ని మీరు లెక్కించండి, ఎలక్ట్రానిక్ కౌంట్లో ఎంత ఉంది, ఈ కాగితం లెక్కడికి ఎంత వచ్చింది చూడండి అని చెప్పాను. కాబట్టి ఈ రకమైన ఆధారాలు లేవు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నమాట వాస్తవము. అది ఓటు చౌర్యం వేరు. ఎక్కడన్నా లాలూచి పడి, అక్కడ పార్టీల ఏజెంట్లు ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరు లాలూచి పడి, స్థానికమైన పరిస్థితుల వల్ల ఉద్యోగులు లాలూచి పడి లేకపోతే భయపడి ఒక 5-10 ఓట్లు పొరపాటు జరిగితే జరగచ్చు. అది ఇంత పెద్ద దేశంలో 100 కోట్ల మంది దాదాపుగా పోలింగ్కి వెళ్తున్నప్పుడు అసలు ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నాం. కానీ ఈ పొరపాటు వ్యవస్థీకృతమైనవి కావు. ఆ తప్పుల్ని సవరించే ఏర్పాటు ఉన్నది, మీ చేతుల్లో ఉన్నది. రైట్. మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలు పోలింగ్ బూత్లో లోపాలు కాదు, వేరే లోపాలు. ఓట్లకి డబ్బులు పంచుతున్నాం, అది నిజమైన లోపం. డబ్బులు ఇవ్వకపోతే మీకు ఓటేని కంకణం కట్టు కూర్చున్నాడు ఓటర్. డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ధర్నా చేస్తున్నామని చాలా గ్రామాల్లో వస్తుంది. మీరు పత్రికలు చూస్తున్నారు, మీరు టీవీ కెమెరాలు చూస్తున్నారు. అది నిజమైన సమస్య. అంటే ఓటును అలా తయారు చేసాం, మనం చేసాం. అది ఓటుకి ఇంకేం విలువ లేకపోయేసరికి డబ్బులు ఇవ్వకపోతే ఓటు లేదు కాబట్టి డబ్బులు ఇచ్చిన వాడు మాత్రమే ఓటు వేస్తాడు. వాడు ఇద్దరు డబ్బులు ఇస్తే వాళ్ళిద్దరి మధ్యగా ఓటు పడుతుంది, ఇంకా మిగతా వాడు ఓటు లేదని చెప్పినది. రెండోది, తాత్కాలికమైనటువంటి తాయిలాలతో వ్యక్తిగత సంక్షేమం దృష్టి పెట్టి నిజంగా ప్రభుత్వం చేయాల్సిన మౌలికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టేశాం. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది, పేదరికం కొనసాగుతోంది. బేదలుగానే ఉంటున్నారు, ఏ పూట కాపోటు ఈ పూట తిండి మళ్ళీ మన్నాడు పరగడిపోతుంది. ఇది పెద్ద సమస్య దేశానికి. రైట్. మూడోది, కులం పేరుతో మతం పెరిగిందా అనుకున్నాం మనం. రాజకీయం అంతా కులం చుట్టూ మతం చుట్టూ తిరిగి ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే రాజకీయం కులం రూపులోకి మళ్ళీ దింపుతోంది సమాజాన్ని. ఈ మూర్తిని తొలగించడం కోసం ఏం చేయాలో మనం గట్టిగా, అది నిజమైన రాజకీయ సంక్షోభం ఈ దేశంలో. అంతేగాని పోలింగ్ బూత్లో ఎవరో దొంగ ఓట్లు వేయడం వల్ల ఫలితాలు మారిపోయినాయి కాబట్టి వ్యవస్థ అంతా మారిపోయింది. అరే పోటీ చేసేవాడు ఆడియోలు అంటాడు, ఈడియోలు అంటాడే. వీళ్ళల్లో 180 మంది 5 ఏళ్ల క్రితం ఏ పార్టీలు ఉన్నారు, ఇవాళ ఏ పార్టీలు ఉన్నారు, దేవుడి కరుక. అంటే మనం ఏదో రాద్ధాంతం చేసి గొప్ప రాజకీయ ప్రక్రియను మారుస్తున్నామని నటన తప్ప దీనిలో వాస్తవం ఎక్కడుంది? ఈ గొండాలకు మీరే కదా సీట్లు ఇస్తుంది అన్ని పార్టీల వాళ్ళు. డబ్బు సంచులు చూసి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగేది మీరే కదా, 30 కోట్లు ఖర్చు పెడతావా లేదా అని చెప్పని.
ఖర్చు పెట్టినట్టే తమ్ముడు కిషోర్ ఇంకోసారి చూద్దాంలే వేదాంతం చూద్దాంలే నువ్వు ఎందుకు నా సంగతి పో అని చెప్తున్నాం కదా మనం, నిజమే కదా? తెలియదు ఈ సంగతి అందరికీ. తాత్కాలికమైన తేలారు రాష్ట్రం లేకపోతే జాతీయ స్థాయిలో కాస్త క్రమశిక్షణ పాటిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఖజానా అడుగంటిందని మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి, కర్ణాటకని తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. మన ఎలక్షన్ జరిగే నాటికే రాష్ట్ర శాసనసభకి ఖజానా చాలా సంక్షోభంలో ఉన్నది, డబ్బులు అని తెలుసు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఈ 3 రాష్ట్రాల్లో ఉదాహరణకి మన దగ్గర ఉన్నాయి కాబట్టి 3 రాష్ట్రాలు మాట చెప్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువగా తాత్కాలికమైనటువంటి తాయిలాలు ప్రకటించి వాటిని అమలు చేయడం చేత సంక్షోభం కూరుకుపోలా. తెలంగాణ ఏర్పడ్డప్పుడు దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. ఇవాళ కూడా తలసరి ఆదాయంలో దేశంలో అత్యధికమైనది. నిన్న కూడా పత్రికల్లో వచ్చింది, దేశంలో జిల్లాల్లో అత్యధికమైన తలసరి ఆదాయం అన్నది రంగారెడ్డి జిల్లా, దేశం మొత్తంలోనే నంబర్ 1 జిల్లా. నిజమైన సంక్షోభం పోలింగ్ బూత్లో లేదు ఈ దేశంలో. పోలింగ్ బూత్ వెనకాల ఉన్నది, రాజకీయం జరిగే తీరులో ఉన్నది. దాని మీద దృష్టి పెట్టకుండా, నిజమైన సంక్షోభం దృష్టి పెట్టకుండా మనం మల్లగొల్లాలు పెట్టి డ్రామాలు ఆడుతున్నాం. ఇట్లా కొనసాగుతూనే ఉంటుందా ఇది? ఏది ఇలా కొనసాగదు. ప్రజలు మేలుకొన్నప్పుడు, విచక్షణ గల నాయకత్వం ఉన్నప్పుడు, పరిస్థితులు కొంచెం పక్వానికి వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. చాలా మార్పులు వచ్చినాయి ఈ దేశంలో. ఒకప్పుడు లైసెన్స్ రాజ్యం తప్ప మీరు ఉత్పత్తి చేస్తానంటే కిషోర్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదని చెప్పి ఆపేసేవాళ్ళు. ఇవాళ మారిపోలా. కాకపోతే దానికి ఒక సంక్షోభం రావాల్సి వచ్చింది, దేశం అట్టడికి వెళ్ళిపోయింది, నష్టపోయాం తీవ్రంగా. అంత నష్టపోయి మారుస్తామా, నష్టపోకుండా ముందు మేల్కొంటామా అన్నది మన విజ్ఞత బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఎల్లకాలం చెడు పరిస్థితులు అలా కొనసాగకూడదు. రాజకీయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క వర్డ్ అడుగుతా. తెలంగాణలో నడుస్తున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కావాలని సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆర్థికంగా ఎప్పటికే సంక్షోభం చాలా బలంగా ఉన్న రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు రోజు వాపోతున్నారు, నాకు డబ్బులే లేవు, నెలకు 18,000 కోట్ల రూపాయలు ఎంతో ఆదాయం వస్తుంది, 6,000 కోట్ల రూపాయలు జీతాలకు పోయాయి, 6,000 కోట్ల రూపాయలు వడ్డీలకు పోయాయి, 6,000 కోట్ల రూపాయలు ఉన్న పథకాలకు పోయాయి, నా దగ్గర పైసలు లేదు, ఇవాళ నింజమంటారు అంటున్నాడు. అది వాస్తవమే. కానీ దీనికి కారణం మీరంతా. మీరు తెలిస్తే ఈ విషయం ఎప్పుడు తెలిసిందా? ముందు తెలియలా? తెలుసు. నాకు తెలిసే, మీకు తెలిసే. ఎలక్షన్ ముందు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా అవుతుందని చెప్పని తెలిసి అధికారమే పరమావధి, పవర్లోకి రావాలి కానీ ఎట్లయితే మనకేం కావాలా అని చెప్పి చేశారు. ఇవాళ కష్టపడుతున్నారు. కాబట్టి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పంటే జరిగిందో జరిగిపోయింది. జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ప్రయోజనం లేదు. ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రాలు కాబట్టి ఖర్చుని ఇప్పటికైనా కొంచెం ఫ్రీజ్ చేయండి. రోజు మళ్ళీ కొత్త ఖర్చులు ప్రకటించేసి, కొత్త పథకాలు ప్రకటించేసి ఊబిలో కూరుకుపోకుండా కొంచెం ఖర్చును కనుక అదుపు చేసినట్టయితే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చు ఇట్లానే ఉండి ఆదాయం పెరుగుతుంటే కాలక్రమేణా బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకనే కదా హామీలు ఇవ్వలేకపోతున్నాం, హామీలు అమలు చేయలేకపోతున్నాం వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కానీ అయినా ఖర్చు దుబారా చేస్తున్నారే. ఎక్కడ మాట్లాడినా ప్రభుత్వం నుంచి వచ్చే మాటలు 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్ల లెవెల్లో తప్ప ఉంటాయి. 10,000 పైనే ఉంటాయి. కోట్లు కాదు, కోట్లు ఎప్పుడు దాటిపోయింది, 1,000 కోట్లు తప్ప. అరే ఉన్న డబ్బులు సర్దినప్పుడు ఉదాహరణకి విద్య ఉన్నది, విద్యకి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, విద్య రావట్లా. ఎట్లా బాగు చేద్దాం విద్యను ఆలోచిస్తున్నారా? లేదు. ఇంకా 25,000 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు అన్నది లేనట్టుగా చేస్తే పాత జమీందారులు చూసాం కదా మనం, కూర్చొని తింటుంటే కొండలు కూడా కరిగిపోతాయి. రేపొద్దున ఆదాయం పెంచే మార్గం ఏమిటి, సంపద పెంచే మార్గం ఏమిటి, సంపద పెంచడం వల్ల పన్నులు పెంచే మార్గం ఏమిటి, పొదుపురితనం ఎట్లా అని చెప్పి ఆలోచించకపోతే నష్టపోతారు. కానీ ఒక మంచిది ఏమిటంటే మరి కొన్ని రాష్ట్రాల్లో కొందరు మూర్ఖులు చేస్తున్నట్టు కాకుండా హైదరాబాద్ నగరం ఆర్థిక భవిష్యత్తును కాపాడుకుంటున్నారు. కనీసం పెట్టుబడులకు వ్యతిరేకమైన భావాన్ని ఇవ్వకుండా అనుకూలంగా ఉంటున్నారు, సంతోషం అది. కానీ ఒక సమస్య ఏంటంటే ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ డబ్బుల వల్ల ఫలితం ప్రజలకు దక్కకుండా ఉంటుంది. ఉదాహరణకి హైదరాబాద్ నగరానికి దేశంలో ఏ నగరానికి లేని రీతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నుంచి కృష్ణ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం. మంచిదే, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. అవును. వచ్చే నెలలో 100కి 50 పాళ్ళు మన ఇళ్ళకి రాకుండా మూసీలో కలిసిపోతాం. ఎవరు తప్పిది? ఎవరు డబ్బిది? ఈ ప్రజలకు మంచి నీళ్ళు అందకుండా నీళ్ళు మూసీలో కలిసిపోతుంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఎవరు ఖర్చు? ముఖ్యమంత్రి గారి జేబుల్లోంచి పోవట్లేదు, మన జేబుల్లోంచి మనందరి పనులు డబ్బు పోతుంది. అట్లా 22,000 కోట్ల రూపాయలు మెట్రో కట్టిన తర్వాత ఏమయ్యా ఫ్రీక్వెన్సీ పెంచండి, క్రిక్కిరిసి నడుస్తుంది, ట్రాఫిక్ అంతా కంజెషన్ ఉంది, దీన్ని మార్చండి అని చెప్పంటే 300 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టలేక కోచ్లు అదనంగా పెట్టడం కోసమని, ట్రైన్లు పెట్టడం కోసమని మెట్రోని ఉపయోగించలేకపోతున్నాం పూర్తిగా. గుర్రపునాడ లేకుండా యుద్ధం పోతుంది మనకి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత. అలాగే ఆర్టీసీకి, మెట్రోకి, ఎంఎంటీఎస్కి మీకు సమన్వయం లేదు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నా కూడా మీరు నేను ఏం చేయాల్సి వస్తుంది, కారులోనో స్కూటర్లోనో వెళ్ళాల్సి వస్తుంది. అంతే, కరెక్ట్. గతి లేక రోడ్లు ఎలా ఉందో చూస్తున్నామో. బెంగళూరుతో మనం ఆర్థిక అభివృద్ధిలో పోటీ పడదాం, ఉపాధి కల్పనలో పోటీ పడదాం, పెట్టుబడుల్లో పోటీ పడదాం, ట్రాఫిక్లో కాదు. నాశనం అవుతున్న ట్రాఫిక్లో పోటీ పడక్కల. మనం ట్రాఫిక్లో పోటీ పడుతున్నాం బెంగళూరుతో. ఎస్, అంటే ఉదాహరణ. అవును, అంతేలేండి, కరెక్ట్. చేత వాస్తవం అది. ఇప్పటికైనా సరే ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని కొంచెం పొదుపుతనాన్ని పాటించి అభివృద్ధికి పెద్దపీట వేస్తే తెలంగాణ సంపన్నమైనటువంటి రాష్ట్రం, మనం మంచి ఫలితాలు సాధించవచ్చు. మీలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు, రిజ్వీ గారు, ఇద్దరి మధ్య నలగలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు. నిజంగా అసలు అట్లాంటి రాజకీయ వాతావరణంలో వాళ్ళ మీద అంత ఒత్తిడి ఉంటుందా? అలాంటివి ఏమన్నా మీరు బయట పెట్టగలరా? పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం విఆర్ఎస్ తీసుకునే హక్కు ఉద్యోగికి ఉన్నది. 20 ఏళ్ళు గడిచిన తర్వాత అనుకుంటాను ఆయన తీసుకున్నారు స్వచ్ఛందంగా. ఆయనకి పెన్షన్ వస్తుంది, మరి ఇంకా మిగతా రిటైర్మెంట్ ప్రయోజనాలు వస్తాయి. మరి వేరే ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతపత్యాలు, ఆ హక్కు ఉన్నది. మార్కెట్లో మీకు కనుక డిమాండ్ ఉంటే, మీరంటే నమ్మకం ఉంటే మీకు మంచి జీతంతో తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి వెళ్ళారని చెప్తున్నారు. అంచేత మనం అవి కేసులోకి వెళ్ళకూడదు మనం. ఓకే. 2, ఖచ్చితంగా మన రాజకీయం మంచి పరిపాలనలో జోక్యం చేసుకుని పరిపాలన చెడగొడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడైతే 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికయ్యి నాకు మళ్ళీ డబ్బులు తిరిగి సంపాదించాలి, వచ్చే ఎలక్షన్ కోసం మళ్ళీ డబ్బులు కూడబెట్టాలా, నాకు కావలసిన వాళ్ళకి, నాకు ఓటేసిన వాళ్ళకి మరి ధర్మమైన అధర్మైన కూడా కొన్ని ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పించాలా, ఇలా ఉన్నప్పుడు మీరు ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి మంచి నిజాయితీపరమైన అధికారులకి ఇప్పుడు కొత్తగా ఇది చాలా కాలం నుంచి సమస్య ఉన్నది. కానీ మంచి అధికారులు, సమర్థమైన అధికారులు పారదర్శకత ద్వారాను, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా నిరంతరం ఒకే పద్ధతి పాటించడం వలన, గతంలో వారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు వలన వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు చాలా మేరకు. కానీ రాజకీయంలో ఒక మంత్రి ఏం చెప్పినా కూడా అది రాజకీయ జోక్యం అనుకోవడం కూడా పొరపాటు. ఏం చెప్పినా రాజకీయ జోక్యం అనుకోవడం పొరపాటు. ప్రతిదాన్ని రాజకీయ జోక్యం అనుకోవడం చాలా పొరపాటు. ఓకే. ప్రభుత్వం అంటే ఎవరు? మంత్రి. ఎందుకని? మంత్రిని మాత్రమే మనం ఎన్నుకున్నాం, అంతే. లేకపోతే మనం ఎన్నుకున్న చట్టసభ నుంచి మంత్రి గారు వచ్చాడు. అవును. కాబట్టి ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికైన వాళ్ళ ప్రభుత్వం. అవును. అధికార యంత్రాంగం ఎన్నికైన వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని, చట్టబద్ధమైన ఆదేశాలని, విధానాలని సమర్థంగా, నిర్వర్తించాలి, నిష్పాక్షికంగా అమలు చేయాలి. అంతే తప్ప నిర్ణయాధికారం ప్రభుత్వానికి. కానీ ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయి కదా అనే బాధ. అందుకనే ఇప్పుడు ఏది రాజకీయ ఒత్తిడి, ఇప్పుడు రాజకీయ ఒత్తిడి చెప్పనగలం మనం. మీరు కనుక ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా చేయమంటే రాజకీయ ఒత్తిడి అవుతుంది. అవును, అంతే కదా. 2, ప్రభుత్వ విధానాన్ని అమలు చేసేటప్పుడు పక్షపాతంతో వ్యవహరించండి, మావాడికి ఒక రకంగా ఇంకో రకంగా చూడండి అని చెప్పంటే రాజకీయ ఒత్తిడి అవుతుంది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కాబట్టి ఒకసారి విధానం రూపొందించాక అందరికీ అంతే. ఈ కులం కాబట్టి వాడికి ఆపేయి, వాడు మా పార్టీ వాడు కాబట్టి వాడికి ఆపేసేయి, వాడు మావాడు కాబట్టి వాడికి ఇచ్చేసేయి అని చెప్పంటే అది చట్టవిరుద్ధం అవుతుంది. ఓకే, అది ఒత్తిడి అవుతుంది. ఓకే. కానీ చట్టబద్ధంగా ఒక ఆదేశం ఇస్తే అది ఒత్తిడి కాదు. అంచేత ఆ కేసుని బట్టి మనం చెప్పాలి, కానీ తెలియకుండా ప్రతి కేసు ఒత్తిడి అనకూడదు. కానీ మొత్తం మీద అనవసర రాజకీయ జోక్యం అన్నమాట వాస్తవము. సమర్థుల్ని కీలకమైన స్థానాల్లో పెడుతున్నారన్న వాస్తవ ఆధారాలు లేవు. చాలా సందర్భాల్లో సమర్థుడు, నిజాయితీపరుడు, నిర్భీతి గలవాడు అని చెప్పంటే వీడు మనకు పనికిరాడని చెప్పి పక్కన పడేస్తున్నారు. మన మాట వింటాడు, అసమర్థుడైన అవినీతి పరుడైనా కూడా అని చెప్పంటే వాడిని అందరం ఎక్కిస్తున్నారు. అది మనకి సర్వవిధ, దీనిలో కొత్త రహస్యం ఏం లేదు. ఎందుకంటే మార్కెట్లో అందరికీ తెలుసు ఎవడు నిజాయితీపరుడు, నిర్భీతిగా నిష్పక్షంగా ఉంటాడు, ఎవడు అవినీతిపరుడు, ఎవడు అసమర్థుడు అందరికీ తెలుసు. మనం ఊరికే ముసలి గుద్దులాట ఆడుతున్నాం. ఎవరినైనా అడగండి ఉన్నతాధికారుల్లో ఎవరు అలాంటి వాడని చెప్పి ఎవరైనా నాకు తెలియకపోతే మీలాంటి వాడు అయితే ఒక క్షణంలో చెప్పేస్తాను. 190 సందర్భాలు అది వాస్తవం. కానీ కావాలని తెలిసి ఎందుకు పెడుతున్నారు మరి అవినీతి పరుల్ని, అసమర్థుల్ని? ఎన్నో సందర్భాల్లో సమర్థుల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు మీరు? కులం కారణం పెట్టో, మరో కారణం పెట్టో వాడు మాట వినని చెప్పని ఎందుకు పెడుతున్నారు? ఆ జోక్యం తప్పు. దాంతో ఏమవుతుంది? పరిపాలన కుంటుపడుతుంది, మంచి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాం. రెండోది, ప్రతి 3 నెలలకు 6 నెలలకు సగటున ఉన్నతాధికారులకి మరి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో 9 నెలలు, 7 నెలలు, 6 నెలలు ఇలా పదవీ కాలం. ఎవరన్నా ప్రజలకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే 2-3 ఏళ్ళు పనిచేయాలి. కరెక్ట్. విషయం అర్థం చేసుకోవాలి, సమర్థుల్ని సరైన వాళ్ళని పెట్టాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఆ పరిస్థితికి అనుగుణంగా విధానాలు రూపొందించాలి, సరిగ్గా అమలు చేయాలి, పద్ధతులను అమలు చేయాలి. ఇవన్నీ ఊరికే ఇలా మ్యాజిక్ లాగా రాదు. ఏదో
పాత తెలుగు సినిమా ఒకటి ఉంది, ఒకే ఒక్కడేదో ఉంది, 24 అవర్స్లో దేశం 24 hours మార్చాలి. అది పిచ్చి ముఖ్యమంత్రి. ఆలోచన. ఇవన్నీ కూడా ఊరికే సినిమాటిక్ ఆలోచన. ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రి కానీ, అధికారి కానీ అలా కూర్చుని ఇట్లా అని ఫైల్ తీసుకొచ్చి ఇలా సంతకం పెడితే పని అయిపోతే ఇంక గొడవ ఎంత ఎందుకు, ఇది మంత్రం వేస్తే అయిపోతుంది కదా. కరెక్ట్. పరిపాలన అని చెప్పంటే వేలాది మందిని సామూహికంగా ఒక మార్గాన్ని సమర్థంగా నడిపించాలి. దానికి తగ్గ పద్ధతులను ఏర్పాటు చేయాలి. ఆ విశ్వాసాన్ని కలిగించాలి. ఆ లక్ష్యం కానీ ఆ మార్గం కానీ స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఫలితాలు వస్తాయి. ఆ ప్రయత్నం జరగట్లేదు. దాంతో ఏమవుతుంది, ఇంతంత కష్టపడి అధికారులను ఎంచుకుంటున్నాం మనం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నతాధికారుల నియామకానికి ఇంత గిరాకీ లేదు. 25 లక్షల 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ కానీ, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ కలిపి 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. చివరికి ఐఏఎస్ వాళ్ళు 100 మంది వస్తారు, ఐపీఎస్ ఒక 70 మంది 100 మంది వస్తారు. అందరూ కలిపి 800 మంది 1000 మంది వస్తారు దేశం. అంతే. ఇంత పోటీ చేసిన తర్వాత ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళలో వచ్చిన తర్వాత మళ్ళీ కొందరు సమర్థులుగా వెళ్తారు, కొందరు అంత పెద్దగా ఉండరు. ఆ సామర్థ్యాన్ని బట్టి గుర్తించి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి, ఆ సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునే ప్రయత్నం జరగట్లా సరిగ్గా. కొన్ని చోట్ల జరుగుతోంది కానీ అరుదు. ఒక మనిషి ఎవరన్నా సరైన స్థలంలో ఉండి మంచి పని చేస్తుంటే ఈయన మంచివాడండి అంటున్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్. మిగతా వాళ్ళందరూ అంటే అర్థం, మనకి రాజుగారి పెద్ద భార్య మంచిదంటే అర్థం ఏంటి, అర్థమైపోవట్లే. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఇది సమాజానికి నష్టం. పార్టీలు పక్కన పెట్టండి, రాజకీయం పక్కన పెట్టండి. దేశంలో సమర్థుల్ని తీసుకురావాలి, ఆ సామర్థ్యాన్ని కొనసాగించాలి. అవినీతి లేకుండా అవినీతి పనులను పక్కన పెట్టాలి. అధికార యంత్రాంగంలో తప్పులుంటే వాళ్ళని వెంటనే తొలగించేయాలి. అధికారులు అందరూ మంచి వాళ్ళు అని చెప్పి అంటే కూడా కరెక్ట్ కాదు. రాజకీయంలో వాళ్ళంతా చెడ్డవాళ్ళు, అధికారులు మంచి వాళ్ళని కూడా నేను ఒప్పుకోను. అక్కడ ఎలాగా అవ్యవస్థ ఉందో అధికార యంత్రాంగంలో కూడా అవ్యవస్థ ఉన్నది. ఓకే. చివరికి ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందుతున్నా లేదా, చట్టాన్ని అందరికీ సమానంగా సమర్థంగా వేగంగా ఫలితాలు అందిస్తున్నారు లేదా, అది చూడాలి తప్ప విషయం తెలియకుండా రాజకీయంలో ఉన్నాడు కరెక్టా లేకపోతే అధికారి కరెక్టా అని చెప్పలేం మనం. కానీ ఇప్పటి వరకు మీరు ప్రజల్ని సమర్థిస్తూ ప్రజలు ఇట్లా చేస్తే మంచిదని మాట్లాడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండి మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళితే అప్పుడు ప్రజలు భాగస్వామ్యం ఏముంటుంది ఆ విషయంలో? యాంటీ డిఫెక్షన్ అనేది ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతుంది? మధ్యతరగతి వర్గాలకి యాంటీ డిఫెక్షన్లో చాలా ఇష్టం. ఇదేదో మతంలాగా భావిస్తున్నారు. ఎందుకని? రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరికి పెద్ద ముఖ్యంగా అనిపించదు. మనందరం కూడా ఆవేశపడ్డామే తప్పితే. అంతేనా? పోటీ చేసేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు వీళ్ళే. ఏ పార్టీ తరఫున ప్రధాన పార్టీలకి పోటీ పడ్డా అటు ఇద్దరు ముగ్గురే ఉంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, 10 మందిలో కాస్త పలుపుతున్న వాళ్ళు, సరైన కులానికి చెందిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఓకే. సందర్భాన్ని బట్టి వాడు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో నాకు బలం ఉన్నది, మీరు నాకు పోటీదారు, మీకు ఒక పార్టీ స్థానం ఇచ్చింది, నాకు ఆ పార్టీలో స్థానం లేదు కదా, లేదు, అంతే కదా, ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను. అవును. రేపు పొద్దున మీరు అటు వెళ్ళారు, నేను ఇటు వచ్చేస్తాను. ఓకే. మీరు అంత సీరియస్ తీసుకోకర్లా. అందుకని ఎలక్షన్ల ముందు ఎన్ని కుప్పగంతులు ఉంటాయి. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు 5 ఏళ్ల క్రితం ఎక్కడున్నారో మీరు చూస్తే రోజు పట్టించుకునే వాళ్ళు కాకపోతే మనకు తెలియదు. అప్పుడప్పుడు కొంచెం సీనియర్ రాజకీయవేత్తలను నాకు కలుస్తుంటే ఎయిర్పోర్ట్లో అక్కడ అడుగుతుంటాను, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని. నేను సిగ్గుపడి చెప్తారు, ఇప్పుడు ఈ పార్టీ ఫలానా పార్టీ వేసారని చెప్పాను. అది ఊహించలేం. 5-10 ఏళ్ల క్రితం వాళ్ళ భాష, వాళ్ళ ధోరణి, వాళ్ళ రాజకీయ తత్వం ఇవాళ సంబంధం. మనం దాన్ని చాలా ఎక్కువగా భావిస్తున్నాం. ఏం జరుగుతుంది? పార్టీ మారే వాళ్ళందరూ కూడా ఒక పని చేస్తున్నారు, గమనించారు లేదు. పార్టీ కార్యకర్తలు ప్రజలను అడుగుతున్నారు ముందు, కొంచెం గడిసరి వాళ్ళు, అవును, పలుకుబడిన వాళ్ళు. ప్రజలు ఏం చెప్తున్నారు? అన్న పార్టీ మారిపో అంటున్నారు. ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోమని అంటున్నారు. ఎందుకు పరిస్థితి వచ్చింది? అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకటి, డబ్బులు పెట్టకపోతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనప్పుడు ఏదో ఒక వ్యాపారమో ఏదో ఒక సంపాదించే మార్గమో లేకుండా ఎమ్మెల్యే బతకలేడేవాడు. పార్టీలు ఏం చేస్తున్నాయి? నువ్వు నా పార్టీలు లేకపోతే నేను తేల్చేస్తా, నీ వ్యాపారం కూలగొడతా, నీ నీ వ్యాపార సంస్థను నాశనం చేస్తా. ప్రభుత్వానికి అధికారం ఉంది ఈ దేశంలో, ఎందుకంటే ఇంకా చట్టబద్ధ పాలన లేదు. ఓకే. నువ్వు ఆ పార్టీ కాకపోతే నేను తెలుస్తా వాళ్ళు కాబట్టి చెప్తున్నారు, పిలిచి చెప్తున్నారు. ఎందుకయ్యా నువ్వు? నీ కాంట్రాక్టులు లేకుండా చేస్తాను, నీకు పనిముతులు లేకుండా చేస్తాను, నీ అంత తెలుస్తాను, నాతో చేరిపో. అందుకనేనా మా ప్రాంత అభివృద్ధి కోసమే మేము ముందుకెళ్తున్నాం. ఒకటి. 2, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు సైతం ఈ మధ్యకాలంలో డిజిటల్ దానివల్ల కొంత న్యాయం జరుగుతుంది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ పార్టీ చెందిన అంటే వాడికి అందకుండా చేసామని చెప్పండి. ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలన్నా కూడా అధికార పార్టీ ఉండకపోతే న్యాయం జరగదని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రజలు కూడా మీరు మారిపో అన్న అంటున్నారు. ఎన్నో సందర్భాలు నాకు స్వయంగా ఉదంతాలు తెలుసు. 3, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, కొత్త అభివృద్ధి జరగాలని చెప్పంటే
మీరు ప్రతిపక్షం అయితే మీకు ఛాన్సే లేదు అక్కడ, వదిలేసేయండి. కాబట్టి సంక్లిష్టమైనది ఇది. ఓకే. మనం ఊరికే ఏదో పెద్దది మతంలాగా భావించేసి మతం మార్చాడు కాబట్టి అంతకంటే భయంకరమైన దరిద్రులు అని చెప్పి మనం అనుకుంటున్నాం. పార్టీలో వాళ్ళు ఎవరు అనుకోవట్లా. పెద్దగా అందుకనే ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పత్రికల్లో ప్రచారం కోసం చెప్పిన హడావుడి చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ దింపేయాలని కోరిక వాళ్ళు ఎవరికి లేదు. మీరు గమనించారా? ఎందుకంటే వాడు మనోడు రేపొద్దు మన దగ్గరికి వస్తాడు. దింపాలన్న కోరిక కాదు, రేపొద్దు మన దగ్గరికి వస్తాడు. అవును. అది ఒకళ్ళు తిట్టుకోవడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతుంది అంతే. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ నుంచి ఆవిడకి 57 మంది అంతమంది ఉన్నారు. అప్పుడు 54 మంది ఉంటున్నారు. ఆనాడు చట్టం ప్రకారం 3వ వంతు మంది సభ్యులు మారినట్లయితే అది పార్టీ ఫిరాయింపు. 3వ వంతు కంటే తక్కువ మంది మారితే 3వ వంతు కంటే తక్కువ అయితే 3వ వంతు అంటే అది పార్టీలో చీలికొచ్చినట్టు. 54లో ఎంతమంది ఉంటే 12 మంది మారారు. 3వ తరగతి పిల్లడు కూడా తెలుస్తుంది కదా. అవును. 54లో 3వ వంతు అంటే 18 మంది, 12 మంది అంటే 3వ వంతు కంటే తక్కువ, కాబట్టి చీలిక కాదు, పార్టీ ఫిరాయింపు. స్పీకర్ గారికి పాపం 54/3 ఎంతో అర్థం కాక 3 ఏళ్ళు కూర్చున్నాడు దాని మీద. ఓకే. కాబట్టి ఏమవుతుంది, ఫిరాయింపు నిషేధం అన్నది అధికార పార్టీకి వెళ్ళడమేమో ఆపలరా. స్పీకర్ గారు అధికార పార్టీ మనిషి కాబట్టి. ప్రతిపక్ష పార్టీకి వెళ్తే వెంటనే వాడిని అంత తేల్చేస్తున్నారు. కాబట్టి నిజంగా మనకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్పీకర్ చేతుల నుంచి అది తీసేయండి, ఎన్నికల సంఘానికి ఇచ్చేయండి. మామూలుగా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి అనర్హత వచ్చినట్టయితే రాజ్యాంగం ఏం చెప్తోంది? ఎమ్మెల్యే అయినట్లయితే గవర్నరు, ఎంపీ అయినట్లయితే రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి ఆదేశించి వాళ్ళు ఒక విచారణ జరిపి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సలహాని శిరోధార్యంగా పాటించాలి. ఇది మ్యాండేటరీ. అది స్పీకర్ పాటించాలి. తొలగించే అధికారం ఉంది గవర్నర్కి లేక రాష్ట్రపతికి. అవును. అక్కడేం పెట్టారు? అనర్హత వచ్చినట్టయితే ఎన్నికల సంఘానికి బాధ్యత పెట్టి ఎన్నికల సంఘం ఏదైతే మీకు నివేదిక ఇచ్చిందో, సలహా ఇచ్చిందో ఆ సలహాని పాటించాలి అని పెట్టారు. అవును. అలా పెట్టేస్తే అయిపోతుంది. ఆ చిత్తశుద్ధి మనకు లేదు. ఊరికి వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు. నిజంగా ఫిరాయింపు ఆపాలన్నట్టయితే ఈ మాట పెడితే రేపు అయిపోయింది, కట్టడి అయిపోయింది, ఫినిష్డ్. ఆ మాట ఎవరిని అడుగుతున్నారా? అదేమో అడగట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున మేము వస్తే మళ్ళీ మాకు కావాలిగా. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసిన వీళ్ళు చేస్తున్నారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పాను, అదేమో నువ్వు చేసావు కదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో వస్తుంది. దానివల్ల ఉపాధి పెరుగుతోంది. చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముందంజలోకి వెళ్తోంది అని చెప్పి అధికార పార్టీ మాట్లాడుతుంటే, అది కాదు, గూగుల్ డేటా సెంటర్ వల్ల అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అధికారంలో ఉన్నవాళ్ళు చేసింది కొంచెం అతిశయోక్తులు చెప్పుకోవటం ఉంటుంది, ప్రతిపక్షం ఉన్నవాళ్ళు చేసిన ప్రతి కూడా తప్పని చెప్పడం ఉంటుంది. ఓకే, ఒక మాటలో తీస్తారు. అయిపోయింది. రెండింటినీ మనం సీరియస్గా పట్టించుకోకర్లేదు. దేశం దృష్టి ఆలోచించండి, ఒక రాష్ట్రం దృష్టి ఆలోచించండి. ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శరవేగంగా పెరుగుతాం. మరి నిజంగా ఇది ఆర్థిక వ్యవస్థను ప్రపంచం మొత్తాన్ని మారుస్తుందా, లేకపోతే ఇది కూడా బహుళ? కొంతమంది ఆ భయం కూడా ఉంది. గీతా గోపీనాథ్ అని IMF భారతీయురాలు, ఆవిడ IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానే ఉన్నారు. ఆమె రాయడం ఈ మధ్యకాలంలో ఇది ఒక బహుళలాగా ఉంది, ప్రమాదం ఉందని చెప్తుంటున్నారు. అది మన చేతులు లేదు, మనం పెంచినటువంటి స్థాయిలో జరుగుతుంది చర్చ కానీ విషయాలు కానీ జరుగుతున్నాయి. కానీ ఒక ఆధునిక యుగంలో మౌలికమైన రంగాల్లో భారతదేశం వెనకబడి ఉంటే, అది స్పేస్ రంగం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఈ దేశం గొప్ప దేశం ఎట్లా అవుతుంది? కాబట్టి పెట్టుబడులు అవసరం మనకి. రైట్. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నది. ఆ పోటీ ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి ఉండొచ్చు, పెట్టుబడి పెట్టి వాళ్ళని గౌరవంగా చూసుకోవచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వచ్చు. కొన్ని రాష్ట్రాలు కొన్ని పెట్టుబడులు, ఇప్పుడు ఉదాహరణ తమిళనాడు ఉందనుకోండి, ఆటోమొబైల్ సెక్టర్ అంతా తమిళనాడు ఎక్కువ పోతుంది. ఆంధ్రప్రదేశ్కి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా రావడం గొప్ప విషయం, అది తెలియని విషయం కాదు. ఎందుకంటే ఒక ఈకో సిస్టమ్ తయారైన తర్వాత క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు, అక్కడికే పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయటం అవసరము. అంత మాత్రం చేత అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఎందుకంటే మన దేశంలో 185 మంది అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వ్యవసాయంలో కానీ ఇతర రంగాల్లో కానీ తక్కువ నైపుణ్యం ఉండి, నెల జీతం భరోసా లేకుండా ఉండి, అల్పాదాయం ఉన్నవాళ్ళు 185 మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ, ఏ G20 దేశంలోనూ ఈ పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి, హైటెక్ రంగంలో రావు వాళ్ళకి గూగుల్ సెంటర్లో అలాంటి వాళ్ళకి అసాధ్యం. దానికి చాలా చాలా ఎడ్యుకేషనల్ స్కిల్స్ కావాలి. వాళ్ళకి లేబర్ ఇంటెన్సివ్ రంగంలో దుస్తులు తయారీ కావచ్చు, చర్మం వస్తువులు కావచ్చు, లేకపోతే మరో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారు చేయడం కావచ్చు, మరొకటి కావచ్చు, లోటెక్ రంగంలో, లేబర్ ఇంటెన్సివ్ రంగంలో పెద్ద పాత్ర కల్పించాలి. చిన్న పట్టణాలు పెరగాలి. అట్లాగే మంచి ప్రమాణాల విద్య అందరికీ అందాలి. ఇవాళ రోజుల్లో ఏ పని చేయాలన్నా, చిన్న పని చేయాలన్నా కూడా అసలు
ఇందాక నేను చెప్పినట్టుగా చదువుకోవాలి 18 ఏళ్ల కదా. వయసులో మీకు గడియారం వచ్చేసి వాచ్ టైం చెప్పడం చేత కాకపోతే ఎందుకు పనికొస్తాడు? రైట్. డిగ్రీ కాగితం ఉంటే ఉపయోగం ఏముంది? ఎస్. సర్టిఫికెట్ ఉంటే ఉపయోగం ఏముంది? ఎస్. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఉపయోగం ఏముంది? ఏమీ తెలియకపోతే ఆ నైపుణ్యం పెరగాలి, చిన్న పట్టణాలు పెరగాలి. ఎస్. ఈ పెద్ద పరిశ్రమలు, హైటెక్ పరిశ్రమలతో పాటు ఈ తక్కువ టెక్నాలజీ ఉన్నటువంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలి. చైనా ఉంది. చైనా మనకంటే 4-5 రెట్లు ఎక్కువ జాతీయ ఆదాయం ఉన్నది. Yes. మన జనాభా ఉంది. వాళ్ళు జాతీయ ఆదాయం పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది మీకు? మీరు వాల్యూ ఎడిషన్ పెరుగుతుంది. అంటే కొంచెం హైటెక్ రంగంలోకి వెళ్తారు ఇప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు ఒక పేద దేశం లేబర్ ఇంటెన్సివ్ పనులు చేస్తుంది. ఎస్. డబ్బున్న దేశం ఆ పనులు చేస్తే మీద చేయదు. ఉపయోగం ఉపయోగం ఉండదు. వేజ్ చాలా ఎక్కువ అవుతుంది. అయినా కూడా చైనా $325 బిలియన్ దుస్తుల్ని తయారు చేస్తుంది, అమ్ముతుంది అంతర్జాతీయ మార్కెట్లో. భారతదేశం 35-40 మధ్య ఉన్నాం మనం. చైనాలో 4వ వంతు మనకి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు, చైనా అంతా ప్రతిని మనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు, ఈ దేశంలో కోట్లాది మందికి అసంఘటితంగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయినాం మనం? లేబర్ లాసు దీనికి అనుకూలంగా లేవు. రైట్. ల్యాండ్ విషయాలు అనుకూలంగా లేవు. ప్రభుత్వాలు చిన్న చిన్న విషయాల్లో ప్రోత్సాహం ఇవ్వటం లేదు. కాబట్టి అది కావాలి, ఇది కావాలి. రైట్. భారతదేశం అంత పెద్ద దేశం గుండు సూది దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా తయారు చేయగలగాలి. ఎక్కడ వీలుంటే అక్కడ ఏరోప్లేన్ చేశాం కాబట్టి ఇక గుండు సూదులు అక్కర్లేదు, లేకపోతే చర్మం దుస్తులు తయారు అక్కర్లేదని చెప్పి దేశం వాళ్ళకడవుతుంది. 80% మంది ఏమవుతారు మరి? రైట్. కరెక్ట్. చేత దాన్ని తప్పు పట్టడమో పొరపాటే, దాంతో అద్భుతాలు కూడా పొరపాటు. ఇంకా చాలా చేయాలి. సంతోషం, ఏ పెట్టుబడి వచ్చినా కూడా మనం ఆహ్వానించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ అది చాలదు. కానీ రాజకీయంగా ఇంకా ఒడిదుడుకులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి బయటికి తీసుకురావటం, ఏదో అవినీతి జరిగిందని వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం. గతంలో ప్రభుత్వం కూడా అదే రకంగా చేసుకుంటూ వచ్చింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వాల మధ్యన ఈ రకమైన పరిస్థితులు ఉంటే అభివృద్ధి ఎక్కడికి వెళ్ళాలి? అభివృద్ధి ఎప్పుడు జరగాలి? నేను కొంచెం పచ్చిగా చెప్తాను, అందుకే అడిగాను. 2 విషయాలు ఇది మామూలుగా జరిగింది అన్ని చోట్ల. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం అవినీతి ఈ దేశంలో అన్ని చోట్ల ఉన్నది. రాజకీయంలో అవినీతి లేకుండా ఎలక్షన్లో ఎన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అవినీతి లేకుండా రాజకీయం నడపడం అసాధ్యం పరిస్థితి. దాన్ని మార్చేదాకా ఎస్టీఆర్ లోక్సత్తా చేస్తున్న పోరాటం రాజకీయాన్ని మౌలికంగా మార్చడం. అది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. కానీ ఈలోగా కనీసం ఏంటంటే కొంత అవినీతి ఉన్నా కూడా సమర్థంగా సేవలు అందించటము, పెట్టుబడులు పెంచటము, ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఏర్పాట్లు చేయటము, మనుషుల నైపుణ్యాన్ని పెంచటము, ఇది కూడా జరిగిందనుకోండి. ఈ అవినీతి వల్ల నష్టం జరిగినా కూడా కనీసం దేశం ముందుకెళ్తుంది, కాలక్రమేణా ప్రజల్లో ఆలోచన పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏం చేశారంటే తొలిసారిగా దేశంలో ఇంకే పెద్ద రాష్ట్రంలో ఇలాంటి విచిత్రమైనటువంటి ధోరణి లేదు. అసలు అభివృద్ధి ఎందుకు? అసలు మౌలిక సదుపాయాలు ఎందుకు? పెత్తందారులు అడుగుతారు. అది మేము బటన్ నొక్కాం, మీ ఇంటి డబ్బులు వచ్చేస్తున్నా, బ్రహ్మాండంగా పంచుతున్నాం, అంతే అయిపోయింది. అంటే సంక్షేమం తప్ప ఇంకే అభివృద్ధి అక్కర్లేదన్న విచిత్రమైన వాదన, వితండ వాదన అక్కడ చేశారు. దాని నుంచి బయటపడాలి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు చేస్తున్న భయంకరమైన ఘోరమైన పొరపాటు ఏంటంటే కులాల చుట్టూ పార్టీలను తిప్పి సమాజం మొత్తానికి ఒక కులాల కుంపటిగా తయారు చేశారు. మళ్ళీ కులం వీళ్ళు కొత్తగా సృష్టించాలి, కులం అన్ని చోట్ల ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఈ కులతత్వం రాజకీయంలో దేశంలో బహుశా మరెక్కడా లేదు. మీకు ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ, ప్రపంచమంతా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ 24 hour కమ్యూనికేషన్ ఏమో కులానికి దూరంగా మనం తీసుకుపోతాం. మన బతుకులు కావాలా, మన పిల్లల బతుకులు కావాలా, మన పక్కవాడు ఏ కులం నాకు కాదు, ఆయనతో నాకు సఖ్యత ఉంటే నాకు మంచిగా లేదు, ఇది చూసుకుంటున్నాం. రాజకీయం మాత్రం కులం ఊపిలోకి దింపేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా దింపుతాం. అందుకని నాకు ప్రయోజనం ఏమిటి, సమాజానికి ప్రయోజనం చోట్ల నా కులం ఏంటి, ఆడి కులం ఏంటి. కులం వేరైతే వాడు ఏం చెప్పినా నేను ఒప్పుకోను, వాడిని బండబూతులు చెప్తాను. కులం నాదైనట్లయితే వాడు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. వాడు ఎంత దారుణం చేసినా కూడా నా వాడికి వాటేసుకుంటాను. చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలు. ఈ కులం అనే జంజాటంలోకి సామాన్యులు దింపుతారు. కులం వల్ల లాభపడేవాడు కేవలం 100-200 మంది ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసేవాడు కులం పేరుతో, లేకపోతే ఆ కులం పేరుతో కాంట్రాక్ట్లో మరొకటి పొందేవాడు అన్యాయంగా, లేకపోతే కులం పేరుతో అర్హత లేకపోయినా కూడా కొన్ని పదవులు పొందేవాడు. వీళ్ళకి కులం అవసరం. మిగతా వాళ్ళందరికీ ఆ కులాల వాళ్ళకు కూడా ఉపయోగం ఏం లేదు. కులం అనే పూనకం వచ్చేసి హడావుడి చేయటం తప్ప వాళ్ళకి లాభం ఏం లేదు. కాబట్టి ఈ రెంటిని మార్చకపోయినట్లయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా
ఉన్నతమైన సమాజం. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో రేషనల్ సమాజం, తార్కిక దృక్పథం ఉండేది, హేతుబద్ధమైన ఆలోచనలు ఉండేవి. ఇంటి పేరు పెట్టుకునేవాళ్ళు కాదు, కులం సూచిస్తుందని. నేను ఇంటి పేరు వాడను, ఆ సాంప్రదాయం నుంచి వచ్చినవాడిని. నా పేరు జయప్రకాష్ నారాయణ ఉంటుంది అక్కడ అధికారులు, పాస్పోర్ట్తో సహా. పాస్పోర్ట్తో సహా. ఇంటర్నేషనల్ ట్రావెల్లో మీరు సర్నేమ్ అడుగుతాడు, నాకేమవుతుంది సర్నేమ్ లేదు కదా, ఏం చేయాలంటే మళ్ళీ ఆ పేరు పెట్టినట్టే నా జయప్రకాష్ నారాయణ ఉంటుంది, సర్నేమ్ లేదు కాబట్టి. ఇది ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం. అలాంటి రాష్ట్రంలో ఈవేళ కులాల చిచ్చు తీసుకొచ్చి, కులం స్పృహను పెంచి, కాలేజీ పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి నీ కులం ఏంటి నా కులం ఏంటి నా స్థాయికి తీసుకురావడం అనేది సమాజానికి చాలా ఖేదకరం. దానికి బాధ్యులు రాజకీయాన్ని పూర్తిగా నిందిస్తాను. నేను చెప్పాను కదా, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ, ఆధునిక టెక్నాలజీ ఇవన్నీనేమో కులానికి దూరంగా తీసుకుపోతున్నాయి. రాజకీయం కులం ఉబ్బులోకి నింపేస్తుంది. కానీ అక్కడ ప్రజలు కూడా అదే కావాలని కోరుకుంటున్నారేమో. కులం పరంగా పార్టీలు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరును ఉంటారు. ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరును ఉంటారు. ఓకే, మరి కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కువ ఉంది? 2 మాట వరుసగా వాదన కోసం ఒప్పుకుందాం. ఏం చేస్తారు? ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎగుమతి చేస్తారా? మీరు ఆఫ్రికాకి పంపిస్తారా? అక్కడి నుంచి కొత్త వాళ్ళని తీసుకొస్తారా? మన ప్రజలు వీళ్ళు. ప్రజల నాయకత్వం బాధ్యత ఎవరిది? మార్గం చూపెట్టే బాధ్యత ఎవరిది? కాబట్టి ప్రజాస్వామ్యంలో జనం డబ్బులు తీసుకుంటున్నారు అని జనం చెప్తే డబ్బులు మీరు ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ఏమి ఇంకే ఉపయోగమైనది అలాగే ఏం ఎవరు గెలిచినా ఒకటి పరిస్థితి తీసుకొచ్చారు. చచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్నం అని రాగానే డబ్బులు తీసుకుంటున్నాడు. ఆ చచ్చినోడికి పిల్లకి వచ్చిందే కట్నం చేసింది మీరు. రాజకీయం డబ్బులు మయంగా చేసింది మీరు. ఎవరు నష్టపోతున్నారో వాళ్ళని తిట్టేసి మీరు బాధ్యత అని చెప్పంటే ఎంతకంటే గడుస్తూనే ఉందా? ఒక ఆడపిల్లని రోడ్డు మీద పోతుంటే అత్యాచారం జరిగిందనుకోండి, ఆడపిల్ల బాధ్యురాలు. నష్టపోతుంది ఎవరు? ఇది దుష్పరిపాలన నష్టపోతుంది ఎవరు? ఈ బేదలు, సామాన్యులు. కాబట్టి ప్రజలు తప్పు ఉందని చెప్పన్నది నిరర్థకమైన వాదన ప్రజాస్వామ్యంలో. ఎలా మార్గాన్ని మార్చాలి, ఎలా పద్ధతుల్ని మార్చాలి, ఎలా ప్రజల్లో ఆలోచన పెంచాలి. ఒకప్పుడు కులాలుగా, మతాలుగా ముక్కలైన దేశంలో ఆనాటి నాయకత్వం ఏం చేసింది? స్వతంత్ర పోరాటంలో కులానికి అత్యధికంగా జాతిని గురించి ఆలోచించి చేసింది. కాబట్టి ఇలా కూర్చున్నాం మనం. అలాంటి నాయకత్వాన్ని ఇచ్చి ప్రజల్ని ప్రేరేపించాలన్నా, ప్రజల్లో కులతత్వం ఉంది, మరో తత్వం ఉంది కాబట్టి ఇది ఇంతే అని చెప్పని ఉంటే మీరెందుకైతే ఇంటికి కూర్చో. ఎన్నికలు ఎవడు పోటీ చేయమన్నాను నేను? అధికారిని ఎవడు కూర్చోమన్నాను నేను? అంత అనర్హుడు అయితే, అంత పనికిమాలిన వాడైతే. నాయకత్వం అంటే ప్రజలు నడిపించాలి. కాబట్టి ప్రజల తప్పు అనేది చాలా చాలా పొరపాటు వాదన, నిరర్ధకమైన వాదన, ప్రమాదకరమైన వాదన, చూడడానికి అందమైన వాదన, కానీ అందమైనది కాదు. అది తప్పించుకునే వాదన. అది నాకు బాధ్యత లేదు, ప్రజలకు తప్పు కదా, నేనేం చేయక్కర్లేదు. కాబట్టి నేను దాన్ని ఏనాడో అంగీకరించను. ప్రజల్లో ఒక విశ్వాసం కలగజేయాలి ప్రభుత్వాలు అని అంటే ఖచ్చితంగా కలగజేసే ప్రయత్నం జరగట్లేదు కదా ఎక్కడా కూడా. ఎవరి బాధ్యత అది? నాయకత్వం బాధ్యత. అంటే ఏ నాయకత్వం? రాజకీయ నాయకత్వం ప్రధానంగా. అన్ని వర్గాల్లో నాయకత్వం బాధ్యత ఉన్నది. మీడియాలో ఉన్నది, మధ్యతరగతిలో ఉంది, మేధా సంపత్తి ఉన్న వాళ్ళలో ఉంది, అధికార యంత్రాంగంలో ఉంది, వ్యాపారంలో ఉంది. కానీ ప్రధానమైన బాధ్యత రాజకీయ నాయకత్వం. కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద రాజకీయ వ్యవస్థ ఉన్న దేశంలో దాన్ని మనం తప్పు పట్టడం అనేది తప్పు కాదా? నేను తప్పడం? రాజకీయ వ్యవస్థని తప్పు పట్టుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అనేది ఇంపార్టెంట్ కదా. దేశాన్ని, రాజకీయాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నిందించలా. రాజకీయం పవిత్ర వ్యాసంగం అనేది నేను పేటెంట్ చేశాను. బహుశా స్వతంత్ర భారతంలో ఈ పదం వాడినవాడు ఎవరు లేరు. రాజకీయం పవిత్ర వ్యాసంగం. పాలిటిక్స్ ఇస్ అ నోబెల్ ఎండెవర్. నా నోటి నుంచి ఏనాడు రాజకీయాన్ని తిరుగుతూ రాలా. కానీ రాజకీయాన్ని తిట్టకూడదు అని చెప్పంటే, రాజకీయంలో చేసిన దుర్మార్గాన్ని తిట్టకూడదు, దుర్మార్గాన్ని చూపెట్టకూడదు, పరిష్కారం చూపెట్టకూడదు అంటే మనం మూర్ఖులం అవుతాం. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తాం. కానీ న్యాయ వ్యవస్థ తప్పులుంటే దానికి జంట కడతాం మార్పు కోసం అని చెప్పాను. మార్పు ఎట్లా వస్తుంది మరి? సహేతుకమైన విమర్శ, నిర్మాణాత్మకమైన విమర్శ, పరిష్కారాన్ని చూపే విమర్శ. నేను ఏనాడు కూడా పరిష్కారం చూపెట్టుకునే విమర్శ చేయాలి జీవితంలో. ఒక్కసారి కూడా చెప్పానండి ఎవరన్నా. కాబట్టి రాజకీయంలో తప్పు అంటే తప్పు. ఇందాక నేనే కదా చెప్పింది, ఈ రిజర్వేషన్ల విషయంలో ఎన్ని తప్పులున్నా కూడా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయడం కోసం ఏకగ్రీవంగా రాజకీయ వ్యవస్థ కలిసి వచ్చింది. నేనేగా చెప్పింది. ఉదారమైన చట్టాన్ని రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇన్నేళ్ళు, ఈ 70-80 ఏళ్ళుగా ప్రతిదానికి తిట్టద్దని నేనేగా చెప్పారు. మంచిని మనం మెచ్చుకుందాం, గౌరవిద్దాం, చెడుని విమర్శిద్దాం, మార్గం చూపెడదాం. అంతేగాని మీరు ఏం చెప్పినా బాగుందని డూడు బస్వన్ లాగా అంటే కరెక్ట్వం అవుతుంది. అది కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది మీ ఉద్దేశంలో? ఏపీలో ఆర్థికంగా అసలే కష్టాల్లో ఉన్నప్పుడు మరిన్ని కోరి కష్టాలు తెచ్చుకున్నారు. చాలా పెద్ద ఎత్తున కొత్తగా పండి పథకాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం అమలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో పడినమాట వాస్తవం. ఒకటి, ఏపీ మౌలికమైనటువంటి పాలనా సంబంధించిన మార్పులకు వచ్చే ఆలోచన ఏపీలో ఏ పార్టీ చేయడం లేదు. అన్ని రాష్ట్రాలు అంతే. ఏపీకి వచ్చిన ప్రత్యేక కారణం అధికార వికేంద్రీకరణ కానీ,
లేకపోతే అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు ఏర్పాట్లు చేయడం కానీ జరగటం లేదు. కానీ మంచి జరుగుతోంది ఏంటంటే మరీ అడ్డదిడ్డమైన పరిపాలన ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇష్టారాజ్యం కాకుండా కాస్త మామూలు రాజకీయం నడుస్తుంది కొంతవరకు. అంతకంటే ముఖ్యమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మీద ప్రజలకు ఒక నమ్మకం అన్నది. మౌలిక సదుపాయాలు పెట్టుబడుల విషయంలో గట్టి పాత్ర తీసుకుంటారని ఆ ప్రయత్నం జరుగుతుంది. కొన్నేళ్ల పాటు అసలు పెట్టుబడులు పెట్టడం చాలా పాపం అని చెప్పినటువంటి ఆ ఆలోచన నుంచి రాష్ట్రంలో ఏదో రకంగా పెట్టుబడి తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనకు హక్కు ఉన్నది. విభజనప్పుడు చాలా హామీలు ఇచ్చారు జాతీయ స్థాయిలో. మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పెట్టుబడుల విషయంలో గట్టిగా ప్రోత్సహిస్తున్నారు, అది అందరూ ఒప్పుకుంటారు. కూటమిలో మరి వారు భాగస్వాములు కాబట్టి మరింతగా మద్దతు ఇస్తారు. కాబట్టి ఆ మేరకు మంచి జరుగుతుంది. కానీ అది చాలదు. ఇప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్ ఒక వికసిత ఆంధ్రప్రదేశ్గా చూడగలమని అంటారు. ఖచ్చితంగా. కానీ డ్రామాలతోనూ స్లోగన్స్తో చాలదు. పునాదులు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్. మానవ వనరులను అభివృద్ధి చేయాలి, పెట్టుబడులను పెంచాలి, అవినీతిని తగ్గించాలి, నైపుణ్యాన్ని పెంచాలి, మంచి విద్యనిచ్చిన నైపుణ్యాన్ని పెంచాలి, చిన్న పట్టణాలను పెంచాలి. చిన్న చిన్న అంత పెద్దదాని గురించి ఆలోచించకుండా చిన్న వాళ్ళ సంగతి ఏమిటి? చిన్న ఉద్యోగాలు, ఇంకా చెప్పాను లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. కానీ ఒక చిన్న ఉదాహరణ, కానీ రాష్ట్ర రాజధాని లేని పరిస్థితి కదా రాష్ట్రానికి. రాజధాని ఇవ్వగలదు, రాజధాని ఉంది కదా, ఏమి ఎడారుల్లో లేదు కదా, అదేమో దాని గురించి మనం అంత ఆలోచన పడకూడదు. అంతే. దానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచి నగర నిర్మాణం చేస్తున్నారు, మనం మద్దతు ఇద్దాం, రైట్, పక్కన పెట్టేద్దాం. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెంకటగిరి దగ్గర ప్రాంతంలో అపాచీ అని ఒక సౌత్ కొరియన్ కంపెనీ అనుకుంటాను, మీకు ఆ చెప్పులు తయారీ నాకు తెలిసిన వరకు 12,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. మరి ఎవరు వీళ్ళంతా కూడా అల్పాదాయ వర్గాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవాడు, ఒక సుస్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన జీవితం నడుస్తుంది. వాళ్ళు చిన్న కోరికలు కోరుతున్నారు. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి ఇక్కడ, అదే పోలీస్ స్టేషన్ పెట్టండి, జనం కూర్చొని చిన్న తగాదాలు వస్తుంటారు. అలాగే వీళ్ళకి వైద్య సౌకర్యం కావాలి, మేము ఏర్పాటు చేస్తాం, కొంచెం స్థలం కేటాయించండి, అవి జరగట్లా. ఓకే. అచ్యుతాపురం ఉంది మీకు, అనకాపల్లి, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఉంటుంది. 22,000 మంది పనిచేస్తున్నారు అక్కడ బ్రాండీస్ కంపెనీలో, దుస్తులు తయారీ, శ్రీలంక వాళ్ళ కంపెనీ అది. వాళ్ళు చిన్న కోరిక కోరుతున్నారు, అందరినీ గ్రామాల నుంచి వీళ్ళు మహిళల్ని పట్టణాలకు తరలించకుండా గ్రామాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ గ్రామాల్లో దింపుతున్నారు. కాబట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కొన్ని వందల బస్సులు గ్రామాల్లో వెళ్తుంటాయి, వెళ్ళటం రావటం. అది చిన్న ఊరు అచ్యుతాపురం. ట్రాఫిక్ చాలా గందరగోళంగా ఉంది. ఫ్లైఓవర్ ఎప్పుడో ఏర్పాటు చేశారు, ఇంతవరకు పూర్తి కాదు. అది కట్టండి అంటున్నాను. నేను ఏం కావాలి, ఏమి కట్టి ఏం అక్కర్లేదు సార్, ఫ్లైఓవర్ పూర్తి చేయమనండి. ట్రాఫిక్ పారిశ్రామికవేత్త ఏం అడగట్లేదు మిమ్మల్ని, మీరు ట్రాఫిక్ బాగా చేయండి అంటున్నారు, శాంతి భద్రతలను కాపాడండి అంటున్నారు, ఆరోగ్యాన్ని మేము అందిస్తాం, కొంచెం స్థలం ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ పట్టించుకొని ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు వచ్చి ఏర్పాటు చేసి ఇలాంటి పెట్టుబడిని మరింత ప్రోత్సహించి 10 లక్షల మందికి కనుక మీరు ఉపాధి కల్పించారనుకోండి, అప్పుడు రాష్ట్రం పురోగలుగుతుంది. అలా కాకుండా కొన్నే చేస్తే చాలు, సమగ్ర అభివృద్ధి కావాలి. జరుగుతుందా? జరిగి తీరుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనందరం గొంతు మాట్లాడితే ప్రజలకు అది అర్థమైతే, ప్రజలు కొంచెం గొంతు విప్పితే గ్యారంటీ జరుగుతుంది. రాజకీయ పార్టీలు ప్రజల నాటిని ఎప్పుడు పట్టించుకుంటాయి. కానీ కులాల కోసం అంత పెంపర్లాడుతున్న ప్రభుత్వాల్లో ఈ అంశాలు కూడా వాళ్ళు ఆలోచిస్తారా అని అదే ఒక చోట అదే సమయంలో మరి పెట్టుబడులు కావాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. అది కరెక్టేనండి. రహదారులు కానీ, లేకపోతే రైల్వే లింక్స్ కానీ, మరొకటి కానీ. అంచేత ఆల్ నన్ను అక్కర్లేదు, దాన్ని వేగంగా మార్చేందుకు గట్టిగా మనం గొంతు చూపుతాం. కానీ అది మారేదాకా దేశం మారదనుకుంటే ఎట్లాగా? కరెక్టే. రాజకీయం అవినీతి పోయేదాకా దేశంలో అభివృద్ధి జరగదు, రాజకీయం బాగుపడేదాకా దేశంలో అలా అయితే ఎట్లా? అది వీరంత ప్రయత్నం చేద్దాం, ఈలోగా అభివృద్ధి జరగాలి. విత్తు ముందు చెట్టు ముందు అంటే అసాధ్యం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.